కట్టినావు, వెనకలు కూడా కడతా. అన్ని అట్టే కట్టుకుంటూ పోతున్నావు నువ్వు. నీ ఆస్తిలో కట్టింటే నీ కట్టాలని అంటుంటా. అది కాదు, నీ ఆస్తి మీద కట్టలే కదా నేను. నీ ఆస్తి మీద కట్టావా? ఆస్తి మీద కట్టినప్పుడు ఎట్లా ఇస్తారు? ఆన్లైన్లో పెట్టి చూపిస్తాను. అదే ఆన్లైన్లో పెట్టాను. లాగిన్ కాకుండా మీరే ఏమంటారు దీన్ని? లక్ష్య సాధింపంటారు లేకుంటే ఏమంటారు చెప్పండి. చట్టాన్ని పాటించేప్పుడు మీరు పాటించాలి కదా. అంటే వచ్చే వాళ్ళు మాత్రం పబ్లిక్ పాటించాలా, మనం పాటించకూడదా? చూపించుకోవడం జరిగింది. ఆన్లైన్లో ఆ రోజే ఇచ్చిన నేను వచ్చిన ఆఫీస్ పెట్టుకుంటే చేసినాం మేడం చూసుకోండి. అది లేకుండా ఊరికి వచ్చి పేపర్ ఫిజికల్గా ఇస్తే వద్దు, ఆన్లైన్లో చూపించుకొని వాపసు ఏంగా మీ వాళ్ళు అట్లా ముందు ఒకటి నువ్వు నీకు ఫిజికల్గా వచ్చి ప్రతిసారి నిలబెట్టేది ఏంది? మేడం దగ్గరికి ఏమి రాలేనా? ఏమన్నా కొత్తగా వచ్చేది? చూపిస్తామన్నారు. ఆఫీస్కి వస్తే అదంతా ఏం లేదంట. ఫిజికల్గా నిలబెట్టేకి లేదు ఎవరికి హక్కు ప్రపంచంలో. నరేంద్ర మోడీ కూడా లేదు. ఎందుకంటే చట్టాలు అనేవి ఉన్నాయి. చట్ట ప్రకారం పోయి రేవంత్ రెడ్డి కూడా బాబు అది నువ్వు చేయాలా? మేము వచ్చాడు అడుక్కో నా లెక్కించి లంచం ఇచ్చి మాట్లాడుకోవాలా? లేకుంటే పని చేయలేదంటే అర్థమేమి? పిల్లోడు అడిగినప్పుడు పని చేయలేదంటే డబ్బుల కోసం కదా. అడిగినా కానీ చేయలేదు కదా. ముందే పెట్టి మాట్లాడతాను. అదంతా వచ్చింది. ఆన్లైన్ చేసే ఉంటాను కదా మేము. మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి. మీరు చూసుకోకపోతే నేనేం చేస్తా దానికి? ఎదురుడి ఆన్సర్ చూసాక పేపర్ చేస్తా హైడ్రా పెట్టి కొట్టినది అట్లా తీసుకురండి. మీరు కూడా తప్పులేదు కదా. మీ చట్టపరంగా మీకు చేయమంటుంది. అంతేగాని ఫిజికల్గా వచ్చి చేయకూడదు. అట్లా ఇదే చెప్తున్నా. ఛాలెంజ్ చేసి ఇవ్వద్దు కాదు. 10 సార్లు చేసిన ఆల్రెడీ మేము నోటీస్ రిప్లై ఇచ్చిన. నోటీస్ రిప్లై కాదు కదా, ప్లాన్ కావాలి. నువ్వు ఎవరే మాట్లాడడానికి? నువ్వు వాటి నువ్వు పడబడతానని చూపించు బాబు అంటే నువ్వు చూపించకుండా నోటు మాట మాట్లాడితే మాట్లాడతాను. తెలియకుండా మాట్లాడదండి. చట్టాలు తెలిసి మాట్లాడాలా? చట్టం అనేది ఏడుకుండేదని మాట్లాడాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు. నేను ఆన్లైన్లో అప్లై చేసినా లేదా కనుక్కో. నేనేం చూపించాలా? వచ్చి మమ్మ కాకపోతే ఇచ్చినాడు. మీకు ఇవ్వకుంటే నేను మాట్లాడి ఇచ్చిన మేడం. ఆయనే ప్లాన్ చేసేనా ఏం కాదు. ఇంజనీరు అప్లై చేస్తాడు. 10 మంది ఉన్నారు. ఆయన కాకుండా 10 మంది ఉన్నారు. దేవుడు వాళ్ళతో నాకు పనిలే. 10 మందితో ఎవరైతే పని చేస్తారో వాళ్ళతో చేసుకుంటావు. 10 మంది ఉన్నారు. నాకేం సంబంధం? అది నాకు సంబంధం వాళ్ళతో. ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఇచ్చేకి లేదు.